మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధం ఇష్యూ వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. మార్గాని ఎస్టేట్లో భరత్ ప్రచార రథం తగలబడిపోవడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సింపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగలబెట్టుకున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. రాజమండ్రి ప్రజలకి నమస్కారం. గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు భరత్రామ్ తన ప్రచార వైఖరిని ఓర్వలేనితనంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్ధం చేశారని, సింపతి కోసం విశ్వ ప్రయత్నం చేయడం మనం అందరం కూడా చూసాం. ఇప్పుడే నాకు పోలీసు వారి ద్వారా అందిన సమాచారం పరంగా ఈ వైఖరిని ఏదైతే వైఎస్ఆర్సీపీ భరత్రామ్ ప్రచార రథాన్ని వాళ్ళ పార్టీ వారే, తనకి సంబంధించిన వ్యక్తులే సింపతి కోసం వారి వైఖరిని వారే కార్చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ ఎస్పీ గారు తెలియజేశారు. చాలా దురదృష్టకరం. రాజమహేంద్రవరంలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు లేవు. ఓటమి భయంతో, ఓర్వలేని తనంతో ప్రజల్లోకి సింపతి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించలే. ఇది ఒక నగర ప్రజలకి తెలియాలని తెలియచేస్తూ శనివారం నాడు డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తోటి ప్రెస్ మీట్ పెడతాం. వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు, రాష్ట్రంలో అందరికీ తెలియాలి. వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాలను వాళ్ళే కాల్చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇది ఒక విధమైన పాలిటిక్స్ తోటి, సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి ప్రజలు గమనించగలరు. శనివారం నాడు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.